హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే ఒక చిన్న టాపిక్ ఏంటంటే, ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత చాలామంది, మరి వాళ్ళకి తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో నాకైతే తెలియదు, బట్ ఎవరు కూడా అసలు ఆ ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చి దాడి చేశారు, తర్వాత ఎటు వెళ్ళిపోయారు, వారిని పట్టుకోకుండా ఏం చేస్తున్నారు అంటూ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందంటూ చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇది దేశ సార్వభౌమత్వాన్ని, అంటే ఈ దేశ కొన్న సమగ్రతను దెబ్బతీసే విధంగా చాలామంది చాలా కూతులు వస్తున్నారు. సో ముందు వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు భారతదేశం అంటే ఏంటి, అసలు భారతదేశంలో కాశ్మీర్ అంటే ఏంటి, కాశ్మీర్ ఎంత ఉంది, కాశ్మీర్ బార్డర్ ఎలా ఉంటుంది, కాశ్మీర్లో టెర్రరిస్ట్ అంటే ఎలా ఉంటారు, అసలు ఏంటి వాళ్ళ పని ఏంటి, అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఎలా వెళ్ళిపోతూ ఉంటారు, అసలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఎవరెవరు మద్దతు ఇస్తుంటారు అని చాలా విషయాలు మీకు తెలియదు. అవన్నీ తెలియాలంటే మీరు స్వయంగా వెళ్ళి చూడటము, లేదా అక్కడ వెళ్ళి ఆర్మీనో లేదా సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఇలా ఎవరైనా ఉద్యోగం చేసింటే వారిని అడగడము, తెలుసుకొని మాట్లాడితే మంచిది. అలా తెలుసుకోకుండా ఎర్రి కుక్కల్లాగా పిల్ల పూకల్లాగా వాగితే బాగుండదు. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించింది. దేశానికి మీలాంటి వాళ్ళు చాలా ఆటంకం అన్నట్టు. ఇటువంటి మాటలు మాట్లాడే ముందు పూర్తిగా దాని గురించి తెలుసుకోండి, లేదా తెలిసిన వారిని అడగండి, లేదా పోయి చూడండి. అంతేగాని తెలిసి తెలియకుండా ఏదంటే అది వాగితే, సరే మీకు మోడీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, లేదా బీజేపీ మీద ఉంటే ఉండొచ్చు, అది నాకు సంబంధం లేదు. బట్ ఇండియన్ ఆర్మీ కానీ, అక్కడ నిఘా వ్యవస్థ కానీ, లేదా అక్కడ సెక్యూరిటీ వ్యవస్థను కానీ, సైన్యాన్ని కానీ, ఎవడైనా ఒక మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. నోరు జారారో నేలక కోస్తాం. భారతదేశ సైన్యం అంటే ఆషామాషి కాదు. భారతదేశ సైన్యాన్ని అనే ముందు ఆలోచించుకోండి బాగా. నోరు జారితే మాత్రం కతరింపే. ఖబర్దార్, జాగ్రత్త, చూసి మాట్లాడండి.